ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉంది క్యూ న్యూస్ మీకు అందరికీ. ఎందుకంటే క్యూ న్యూస్ మరో మైలురాయిని దాటింది. 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో, 20 లక్షల మంది సపోర్టర్స్తో, 20 లక్షల మంది మమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి మిత్రులతో క్యూ న్యూస్ ఇవాళ అంటే 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటింది. సో అది మాకు ఒక అతి పెద్ద ఆభరణం లాంటిది. ఎందుకంటే సో మిగతా ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్లో 2 మిలియన్ అనేది చాలా చిన్నదే, కానీ న్యూస్ పరంగా అది ఒక యూట్యూబ్ పరంగా ఒక ఇంత పెద్దగా ఒక శాటిలైట్ ఛానల్ కాకుండా సాధారణమైనటువంటి యూట్యూబ్ ఛానల్కి 20 లక్షల మంది సబ్స్క్రైబర్సు మాకు అండగా నిలబడ్డారంటే నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రజా ప్లాట్ఫామ్గా ఎప్పటికీ కొనసాగుతుంది. ఇక్కడ ఇది ఒక క్యూ న్యూస్ మాత్రమే. ఇది న్యూస్ హెచ్డి వేరు, క్యూ న్యూస్ అనేటువంటి ఛానల్ ఇది మా మెయిన్ ఛానల్. ఈ మెయిన్ ఛానల్ని అయితే దీన్ని డిస్టర్బ్ చేయడం కోసం కొన్ని రోజుల పాటు అప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అందుకోసమే దీన్ని సేఫ్ జోన్లో పెట్టి మిగతా ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసుకుంటూ వచ్చినాం. సరే మేము ఏం చేసినా, ఎక్కడ చేసినా, ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా మీ అందరూ ఆదరించారు, మీ అందరూ మాకు సహకరిస్తూ వచ్చారు. అయితే ఈ క్యూ న్యూస్ అనేటువంటిది తీన్మార్ మల్లన్న అఫీషియల్. ఇది 2 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీనికి. ఇప్పటికీ మేము ఒక 51,000 వీడియోలు దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా క్యూ న్యూస్ హెచ్డి కూడా దాదాపు 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్తో ఉంది. అలాగే శనార్థి తెలంగాణ కానీ, తీన్మార్ మల్లన్న అఫీషియల్ కానీ, అలాగే క్యూ ఇంగ్లీష్ కూడా, ఇట్లా మా ఛానల్స్ అన్నీ మీ అందరూ ఆదరిస్తూ ఉన్నారు. సో అంతేకాకుండా ఇది దాదాపు శనార్థి తెలంగాణ ఒక 3.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో ఉంది. ఇక అలాగే హెచ్డి కూడా 1.16 మిలియన్ సబ్స్క్రైబర్స్తో ఉంది. ఇంకా అలాగే క్యూ ఇంగ్లీష్ను కూడా మీరు ఆదరిస్తూ ఉన్నారు. ఇది కూడా దాదాపు 15,000 మంది సబ్స్క్రైబర్స్తో ఇది కూడా ముందుకు పోతా ఉంది. అలాగే క్యూ హిందీ, అయితే మిగతా వాటిని పూర్తి స్థాయిలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే మేము ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పటికీ మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం ఏదైతే ఉందో అది వాస్తవానికి మేము ఏదో సబ్స్క్రైబర్స్ కోసము ఇంకో దానికోసము ఏ ప్రయత్నం చేయలేము. మేము చేసిందల్లా ఓన్లీ కంటెంట్ మీద దృష్టి పెట్టినాం. కంటెంట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ కంటెంట్ ప్రజలకు చేరువ కావాలి, ఏ కంటెంట్ ద్వారా అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనే తప్ప దీని గురించో దాని గురించో కాదు. ఇప్పుడు ఎక్కువ మందికి రీచ్ కావడం కోసం కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి మాట, లైక్స్, షేర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక మాట చెప్పినారు. సో ఏదేమైనప్పటికీ ఈ క్రెడిట్ అంతా మీరే చెప్పారు. చాలామంది నేను ఏం ఫీల్ అవుతా ఉంటా అంటే, ఓ రాజకీయ పార్టీ ఉందనుకో, ఇప్పుడు నల్గొండలో కేసీఆర్ సభ పెట్టిండు, ఓ 1,00,000 మందితో సభ పెట్టాలంటే ఆయనకి ఎంత కాదనుకున్నా ఓ 10 కోట్ల ఖర్చు అవుతుంది. కానీ ఎవ్రీడే నేను 1,00,000 మంది సభ పెడతా ఉన్నా. ఎవ్రీడే లక్షల మందితోని సభ పెడతా ఉన్నా, అది ఆన్లైన్లో సభ పెడతా ఉన్నా. తర్వాత ఇప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళు ఆ 1,00,000 మంది ఇంటరో వినరో లేకపోతే ఉంటారో. కానీ ప్రత్యేకంగా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు కాకపోయినా వాళ్ళకు సమయం దొరికినప్పుడల్లా వినుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి నేను ఆ టార్గెట్ ఎంతమందికి చెప్పగలుగుతున్నాం, ఎంతమందికి మనం రీచ్ కాగలుగుతున్నాం, ఎన్నో గుడిసెలు, చిన్న గుడిసెలు ఎన్నో ప్రాంతాల్లోకి వరద బాధిత ప్రాంతాలకు పోయినప్పుడు, అక్కడ అది భద్రాచలం వెళ్ళినప్పుడు, అక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో చిన్న గూడాలు ఉన్నాయి. ఏవి ఆదివాసీల గూడాల్లో 10 గుడిసెలు, 5 గుడిసెలు ఉన్న అక్కడికి పోతే కూడా వీళ్ళందరికీ కౌంటర్ నేర్పించింది క్యూ న్యూస్. ఇంకా అదే కాదు, చిన్నోళ్ళు వచ్చేసి మల్లన్న వచ్చిండు అని చెప్పేసి వచ్చేసిండ్రు వాళ్ళు. క్యూ న్యూస్ వచ్చేసింది, ఇట్లా మా వాళ్ళు వచ్చిండ్రని ఒక ఫీలింగ్ తో ఉన్నారు. అంటే అక్కడికి రీచ్ కాగలి. అంటే చిన్న ప్రాంతాల్లోకి అంటే వాస్తవానికి కూడా మేము జియోకి, ఆ తర్వాత ఎయిర్టెల్కి, ఆ తర్వాత వీళ్ళందరికీ ఎవరైతే నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉన్నారో ఇంటర్నెట్ సదుపాయం, అలాగే
ఇప్పుడు జియో ఫోన్ కూడా చాలా మంది జియో ఫోన్లు, నేను క్యూ న్యూస్ వార్తలు చూస్తున్నందుకే జియో ఫోన్ కొనుక్కున్నా అనే వాళ్ళు చాలా మందిని చూసిన, నేను చాలా మందిని చూసిన. 650 రూపాయలు పెడితే వస్తుంది అది. అది చిన్నగా వస్తూ ఉంది. చాలా మంది ఇక గుడిసెల కాడ పేపర్లు వేసుకున్నాడు ఒకప్పుడు ఉంటుండే, కానీ ఇప్పుడు పేపర్లు కాదు, ఇక ఆడ ఒకటి ఫోన్ ఆన్ చేస్తావు ఆడ పెడతావు. ఎట్లా అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి అంటే, నేను ఒక వీడియో చూపిస్తా మీకు. అంటే ప్రజలకి క్యూ న్యూస్ అవసరం ఎంత వచ్చింది, ఏం కథ, క్యూ న్యూస్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఆ ప్రజల ఒక ఊర్లో, చిన్న పల్లెటూరులో ప్రజలంతా కూర్చొని ఈ సెల్ ఫోన్లో సౌండ్ తక్కువ వస్తుందని చెప్పి దానికి బ్లూటూత్ యాడ్ చేసుకొని చిన్న మైక్ పెట్టి స్పీకర్ పెట్టుకొని ఆ స్పీకర్ ద్వారా వాళ్ళు అందరు ఇంటా ఉన్నారు వాళ్ళంతా. అంటే ఆ రకంగా క్యూ న్యూస్ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. క్యూ న్యూస్లో మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి వాస్తవాలను అనేటువంటి ఉద్దేశంతోనే చేసిన కార్యక్రమం ఇది. వాస్తవానికి కూడా ఇది ఒక సంస్థ ఉంటుంది, దీని ద్వారా మనం ఇది పెట్టాలి, తర్వాత యూట్యూబ్ పెట్టాలి, తర్వాత ఇట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఇవన్నీ ఏవి ఆలోచించడం కాదు. నేను ఆలోచించింది నా వాయిస్ని ప్రజల్లోకి రీచ్ కావడం ఎలా, ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ఎలా అనేది ఒకటి ఉంటుండే. నేను చాలా మీడియా సంస్థల్లో పనిచేసిన, అందరు కూడా ఎక్కువ నాకు ఫ్రీడమ్ ఇచ్చింది V6 ఛానల్ ఇచ్చింది, మా అంకమరావు సార్ ఇచ్చిండు. అంకమరావు సార్ కూడా ఆయనకు కూడా తెలుసు ఈడ వాని అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో నేను చూపించలేకపోతున్నా అనేటువంటి అభిప్రాయం మా సార్కు ఉండవచ్చు కాక, కానీ రైట్గా ఒకసారి చూడవచ్చు. కానీ నా అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో చెప్పాలనేది ఇది. లండన్లో క్యూ న్యూస్ చూస్తున్నారు, లండన్లో క్యూ న్యూస్ ఛానల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఇక ఇక్కడ ఒక ఆయన దర్జీ మేరాయన బట్టలు కుట్టుకుంటా ఇగో ఇట్లా టిఫిన్ చేసుకుంటూ మార్నింగ్ న్యూస్ చూస్తూ, ఇంతకు మిక్కిలు మాకు పెద్దగా ఇగో ఇది అచీవ్మెంట్ అంటే. అగో బాయికాడికి పోయి రిలయన్స్ ఫోన్ ఆన్ చేసుకొని క్యూ న్యూస్ ఛానల్ చూస్తా ఉన్నాడంటే, ఈ రకంగా ప్రజల్ని నిజంగా చెప్తున్నా కదా, ఇవి లేకపోతే ఇదే క్యూ న్యూస్ ఛానల్ని ఎన్నోసార్లు ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిరు, ఎన్నోసార్లు కరెంట్ తీసేసారు, ఎన్నోసార్లు ఛానళ్లను రిపోర్ట్లు కొట్టించారు, ఎన్నోసార్లు బ్లాక్ చేయాలని చూసారు, ఎన్నోసార్లు రకరకాల విద్యలన్నీ ప్రయోగించారు క్యూ న్యూస్ పైన. కానీ అల్టిమేట్గా ఈ చేసినటువంటి ప్రయాణంలో ఒక నిజం గెలిచింది, ప్రజల్ని మెప్పించగలిగినాం, ప్రజల్ని ఒప్పించగలిగినాం. ఇక దీనికి ఎందుకు మొన్న కేటీ రామారావు కూడా అన్నాడు కదా, మేము హాస్పిటల్ కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిందే, మా ఓటమికి కారణం యూట్యూబ్ ఛానల్లే అనేటువంటి మాట చెప్పాను. ఎస్, 100% నా వంతు ప్రయత్నం అయితే చేసినా, అది యూట్యూబ్ ఛానల్ చేసిందా ఏం చేసిందా తెలియదు, కానీ నిన్ను గద్దె దింపాలనుకున్నాం, గద్దె దింపినాం. దాంట్లో నా ఒక్కటే కాదు, మిగతా అన్ని యూట్యూబ్ ఛానళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. ఇది సోషల్ మీడియా విజయం, ఇది ప్రజాస్వామ్య విజయం తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించింది. ఈ రకంగా ఒక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఒక్క చిన్న కార్యక్రమాలే చేయలేము మేము. అంటే మా అభిప్రాయాన్ని తెలియజేయడం కాదు, ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పేదలకు మేము ఏ విధంగా సహాయం చేయగలుగుతామో అన్ని రకాలుగా చేసినాం. ప్రేక్షకులైనటువంటి మీ నుంచి కూడా అనేక సార్లు మీ నుంచి కూడా విరాళాలు సేకరించిన, మీ నుంచి కూడా సేకరించి ఎంతోమంది పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించగలిగినాం, ఎన్నో కుటుంబాలను ఆదుకోగలిగినాం, ఎంతోమంది పేదలకు ఇండ్లు కట్టించగలిగినాం, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకోగలిగినాం. వరద బాధితులు గోదావరి ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోతే 2 DCMల నిండా సరుకులు పంపించగలిగినాం. ఇదంతా మీరిచ్చిన దాంతో మీరిచ్చిన ప్రేరణతోటే జరిగింది. క్యూ న్యూస్ ఇక్కడ ఏదో సంపాదించి ఇంటికి తీసుకుపోయేది కాదు. క్యూ న్యూస్ ఇక్కడే ఖర్చు పెట్టి ఇక్కడ ఈ ప్రజల కోసమే చేసేటువంటి కార్యక్రమం ఇది 100%. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఏ ఒక్క రోజు క్యూ న్యూస్ 28th రోజు ఎగ్జాక్ట్గా శాలరీస్ వేస్తుంది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది క్యూ న్యూస్ ఎంప్లాయీకి ఫ్రెండ్లీగా ఉంటుంది. క్యూ న్యూస్లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ ఇది నా సంస్థ, ఇది నాదిగా ఓన్గా ఫీల్ అవుతా ఉంటాడు. అంటే అలాంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది క్యూ న్యూస్లో. ఇక్కడ ఈ క్యూ న్యూస్లో కొంతమంది ఒకరిద్దరు ఎవరో గతంలో ఈ క్యూ న్యూస్ ద్వారా ఏదైనా సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళకి భంగపాటు ఎదురైపోయింది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఇది నమ్ముకుంటే అన్నం పెట్టిన సంస్థ చాలా మందికి ఇప్పటికి కూడా పెడుతూనే ఉంది.
ఎంతో మంది కొత్త వాళ్ళని ఈ స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఎంతో మందిని చేసినాం. సుదర్శన్ అన్న అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆయన భాష, ఆయన విధానం. మా పక్క మండలం సుదర్శన్ అన్నని నేనే రిక్వెస్ట్ మీద అన్న రా న్యూస్ గుంజుకొచ్చిన నేనే, నీ ఉండాలి, ఇటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి అనే ఉద్దేశంతో. అప్పటికి అన్న జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ కానీ సో ఇంత యాక్షన్ ప్లాన్లోకి దిగాలనేటువంటి ఉద్దేశం లేకుండే. సో చాలా మంది కొన్నిసార్లు అంటూ ఉంటారు, సుదర్శన్ అన్న నీ స్పీడ్ని అందుకుంటా అంటే, ఇట్లా ఉంటే నేను ఉరుకుతా ఉంటే ఓసారి ఆపేటోడే సుదర్శన్ అన్న, మీకు తెలియదు అందుకోసమే నేను పెట్టుకున్నా అని చెప్పి చాలా మందికి చెప్పిన. వాస్తవానికి కూడా సుదర్శన్ అన్న దగ్గర ఉన్న సాహిత్యం నా దగ్గర లేదు, నేను ఒప్పుకుంటాను. నా దగ్గర కొంచెం వాయిస్ ఉండొచ్చు, కొంచెం వేరే పొలిటికల్ సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ అన్న చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఆలోచన విధానం చాలా బాగుంటుంది. అందుకోసమనే నేను కోరి నేనెంటబడి తెచ్చుకున్న సుదర్శన్ అన్నని. ఎవరు నాకు ఏదో కావాలని కాదు, నేనే బతిలాడి తెచ్చుకున్న సుదర్శన్ అన్నని క్యూనిస్కి. మల్లన్న అనే వ్యక్తి సమాజానికి ఒక మంచి చేయాలనుకుంటున్నాడు, ఒక మంచి గొప్ప ఒక లక్ష్యంతో వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న లక్ష్యానికి నేను కూడా ఎంతో కొంత తోడైతే బాగుంటుందనే ఉద్దేశంతో 100% అన్న పిలిచిండు. తప్పకుండా నేను వస్తానే అని చెప్పేసి వచ్చి. రైట్. అయితే మేము ఉద్యమం చేస్తున్నాం అనుకున్నాం తప్ప కానీ ఉద్యోగం చేస్తున్నాం అని ఎన్నడూ అనుకోలేదు. సో ఇట్స్ అందరికీ ధన్యవాదాలు. క్యూనిస్ ప్రేక్షకులందరికీ. ఇంత అడవిలోకి బర్రెలు కాసుకోవడానికి పోయినటువంటి ఒక పెద్ద ఆయన రిలయన్స్ ఫోన్లో మార్నింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాడంటే ఇంకా అసలు మేము మాకు ఇక చూడండి క్యూనిస్ ఎట్లా ఇంట్లో వాళ్ళంతా ఒక గ్రామంలో బ్లూటూత్ పెట్టుకొని ప్రజలంతా ఒక దగ్గర కూర్చొని క్యూనిస్ చూస్తూ ఉన్నారు. ఇది వస్తలేదు. ఈ రకంగా క్యూనిస్ ప్రజల హృదయాలను తాకగలిగింది. ఎక్కడ ఉన్నా ఏం చేసినా క్యూనిస్ ఇలాగే ఉంటుంది, నిజాలే చెప్తుంది, నిజంగానే ముందుకు పోతుంది. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ మార్నింగ్ మాకు ఒక 2 మిలియన్ సబ్స్క్రైబర్స్తో మా మెయిన్ ఛానల్ని మీరు ఆదరించినందుకు మీ అందరికీ రైట్, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావడం కోసం మాత్రం ఇది ఒక్కటేనట. దయచేసి లైక్ బటన్ని న్యూస్ స్టార్ట్ కాగానే లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి లైక్ బటన్ అనేది, లైక్ అనేది, షేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ డబ్బా చాలు అన్న న్యూస్ స్టార్ట్ చేయండి అని అంటున్నావు. నేను డబ్బా కొట్టుకోదలుచుకుంటే చాలా ఉంటుండే కొట్టుకోవడానికి, అవసరం లేదు. నేను ఈ చేయితో ఏది చేసినో ఈ చేయికి కూడా తెలియనియాలి. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక, సింహంతో సెల్ఫీ ప్రాణం తీసింది. తిరుపతి జూ పార్క్ లో ఘటన. సింహంతో సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక యువకుడి ప్రాణం తీసింది. తిరుపతిలోని జూ పార్క్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్కి చెందిన ప్రహ్లాద్ గుర్జర్ అనే వ్యక్తి లయన్ ఎన్క్లోజర్ వద్దకు గురువారం మధ్యాహ్నం 2:30 వెళ్ళాడు. సెల్ఫీ తీసుకోవాలని ఎన్క్లోజర్ లోకి దూకాడు. అక్కడ సిబ్బంది వారిస్తున్నా వినిపించుకోకుండా కంచెను దాటి లోపలికి వెళ్ళాడు. ప్రహ్లాద్ను చూసిన సింహం దాడికి యత్నించింది. భయపడిపోయిన అతడు పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. అక్కడి నుంచి కిందకు పడిపోవడంతో అతడిపై సింహం పంజా విసిరింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు పోయిందట. అయ్యా, ఈ సింహాన్ని బోన్లో బంధించిన అధికారులు మరి దాన్ని ఏం చేయమంటారు? సెల్ఫీ తీసుకుంటే లోపలికి పోయినట్టు. వీని తీట కాకపోతే వాడు 46% చలాన్లు క్లియర్. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు డిస్కౌంట్ ఆఫర్ గురువారంతో ముగిసింది. ఈ ఆఫర్ ద్వారా 1,150.3 కోట్లు వసూలయ్యాయి. మొత్తం పెండింగ్ చలాన్స్ కేవలం 46.36% మాత్రమే క్లియర్ అయినట్టే. 150 కోట్ల రూపాయలు చలాన్స్ రూపంలో, డిస్కౌంట్ రూపంలో ప్రభుత్వానికి చేరినాయి. సగం కూడా కాలే, ఇంకా కాలే. ఇక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు, అవి రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీం తీర్పు. వెంటనే ఆపివేయాలంటూ ఎస్బీఐకి ఆర్డర్. ఇప్పటికే జారీ చేసిన వాటి వివరాలు కోరిన బెంచ్ మార్చి 31లోగా వెబ్సైట్ లో ఉంచాలంటూ ఈసీఐకి సూచన. సిజేఐ నేతృత్వంలోని 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అంటూ దండం పెట్టాలి సుప్రీంకోర్టుకు. నిజంగా ఎంత గొప్ప మాట అంటే ఇది. రాజకీయ పార్టీలు అందుకునే విరాళాలలో పారదర్శకత కోసం కేంద్రం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పారదర్శకత కన్నా గోప్యత ఎక్కువ ఉందని, విరాళాలు ఎవరికి ఎంత ఇస్తున్నారనే వివరాలు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచారం తెలుసుకునే హక్కులకు విరుద్ధంగా ఉందని బెంచ్ పేర్కొంది. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు
విరాళాలు ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ను దుర్వినియోగం చేయడమే. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు దోహదపడేలా ఉంటాయి. కంపెనీలు ఇచ్చే విరాళాలను తప్పనిసరిగా ప్రజలకు చెప్పాలి. రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసిన ప్రతి ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఈసీఐకి తప్పనిసరిగా వెల్లడించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్ లేనిది దీని వెనకాల ఉండే మతలబ్ ఏంటి? ఒకసారి బోర్డు పెట్టాను. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏంటివి, దీని వెనకాల ఉండే మాయాజాలం ఏంది, దీన్ని రాజకీయ పార్టీలు ఎట్లా దుర్వినియోగం చేస్తా ఉన్నాయి, దీని ద్వారా ఎవరు లాభపడతా ఉన్నారు, ఎవరు నష్టపోతా ఉన్నారు, ఈ అంశాన్ని ఒక్కసారి చూద్దాం. మన ఎల్ఐసి బాండ్ అసలు అనుకోరాదు. ఇది ఒక మాట చెప్పాలంటే ఎల్ఐసి అయితేనే మళ్ళీ రిటర్న్ అట్లా కాదు. ఇవి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, అంబానీ, అదానీ, మేఘా, గ్రీన్కో, ఇటువంటి కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇక ఇతర పార్టీలు ఉన్నాయి కదా, పొలిటికల్ పార్టీలు. ఈ పార్టీలకు ఏం చేస్తాయంటే వీళ్ళ కంపెనీల నుంచి పైసలు ఇస్తారు. పైసలు ఎట్లిస్తారు? మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది కదా, మీ పార్టీ ఖర్చుల కోసం ఇగో నేను 1000 కోట్లు ఇస్తున్నా అని అంబానీ చెప్తాడు. 1000 కోట్లు. అయితే ఈ 1000 కోట్ల రూపాయలు ఈయన అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ కు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు కాదు. విషయం ఏంటంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బాండ్స్ ఉంటాయి, ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి ఉంటాయి, కాగితాలు. ఆ కాగితాలని అంబానీ కంపెనీ పోయి ఇగో నాకు ఒక 1000 కాగితాలు కావాలని కొంటాడు. ఎవరి పేరు మీద కావాలి కాగితాలంటే ఈ కాగితాలు బీజేపీ వాళ్ళకు పోయేటాడు చూడు. ఈయన 1000 కొనంగానే ఏం చేస్తారంటే ఇవి 1000 కోట్లు అయి ఉంటాయి. ఈ 1000 కోట్లు తీసుకొచ్చి బీజేపీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తుంది ఎస్బీఐ. ఎవరేసిరో తెలియదుగా, ఎందుకు వేసిరో తెలియదు. ఈ 1000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తాయి? అదానికి ఓ తాన భూములు కావాలి, అదానికి ఒక ఇంకేమైనా కావాలంటే ఈజీగా చేసి పెడతాయి అన్నట్టుగా. ఇది క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు పైసలు ఇస్తా, నువ్వు నాకు పని చేసి పెట్టు, అంతే. ఇది క్విడ్ ప్రోకో అంటారు. ఈ రకంగా ఈ ఎలక్టోరల్ బాండ్ అనేది రీసెంట్ గా తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర 6000 కోట్ల రూపాయలు జమ అయినాయి. 6000 కోట్ల రూపాయలు జమైనాయి. కేసీఆర్ దగ్గర 1000 కోట్ల రూపాయలు జమైనాయి టీఆర్ఎస్ పార్టీ దగ్గర. ఇట్లా కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా కొంత అమౌంట్ జమైంది, ఆమ్ ఆద్మీకి జమైంది. ఈ పార్టీలన్నీ, రాజకీయ పార్టీలన్నీ దొంగతనంగా కంపెనీల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు ఇది, అంతే. అయితే దీన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 5 సభ్యుల ధర్మాసనం, అందులో ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళంతా కూడి ఇది తప్పు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్టును దుర్వినియోగం చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను దుర్వినియోగం చేస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛ. ముఖ్యంగా దీనివల్ల ఆర్టికల్ 19 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏం జరుగుతుంది? కంపెనీలు, రాజకీయ పార్టీలు, ఈ రెండింటికి లాభం జరుగుతుంది. వీడు పైసలు ఇస్తాడు, వీళ్ళు తీసుకుంటారు, ఇలా పనులు చేసి పెడతారు. అయితే ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. ప్రజలకు స్వేచ్ఛగా భావాన్ని వ్యక్తం చేసుకునేటువంటి హక్కు ఉంది, ప్రజలకు సమాచారాన్ని తెలుసుకునేటువంటి హక్కు ఉంది, ప్రజలకు ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు ఉంది. కాబట్టి ఇవి తప్పు. ఇప్పుడు ఈ కంపెనీ ఓడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా రాజకీయ పార్టీకి ఇచ్చుడేంది? అది ఉల్లంఘనే కదా. అది ఉల్లంఘన అని చెప్పి 5 సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడి దీన్ని కొట్టేసింది. ఈ ఎలక్టోరల్ బాండ్లు దీన్ని కొట్టేసి ఇక రద్దు. అయితే దరిద్రం ఏంటంటే ఇప్పటికే దులుపుకోవాల్సిన దులుపుకున్నాడు, అంత అయిపోయినాక రద్దు అయిపోయింది. ఇప్పుడు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ లేకపోతే అధికారంలో లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి అందకుండా అయిపోయింది. సమాచార హక్కు చట్టం కింద కూడా ఆ వివరాలు ఇయ్యరు. సమాచార హక్కు చట్టం కింద కూడా ఈ కంపెనీ రాజకీయ ఎలక్టోరల్ బాండ్లు ఎన్ని కొన్నది, ఎవరికి ఇచ్చింది అనే వివరాలు కూడా ఇయ్యారన్నట్టు. అంత సీక్రెట్ గా ఓ రకంగా చెప్పాలంటే ఇది ఇంకొక లీగల్ గా దోపిడీ అన్నట్టు. ఇది అంతే, లీగల్ గా ఇల్లీగల్ దోపిడీ ఇది, అంతే. సో దీన్ని రద్దు చేసింది.
తద్వారా ఏమైందంటే ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఈడ ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్లు, ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. తీసుకొని ప్రతిమకి చేసిండు, తీసుకొని 7 లక్షల కోట్లు అప్పయింది. ఏం చేసిండు, ఈ అప్పు తీసుకొచ్చి ఏం చేసిండు, మేఘా ఆ తర్వాత ఇతర కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలకు ప్రాజెక్టులు ఇచ్చిండు. ప్రతిమ, ఎల్ఎన్టీ, ఈ కంపెనీలకు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈ కంపెనీలకు 10 రూపాయల పనిచేసిన కంపెనీలకు 100 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చేమైంది, వీళ్ళు ఏం చేసిరు, వీళ్ళు 50 రూపాయలు తిని 50 రూపాయలు మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు కొని ఇచ్చేసారు. అంటే ఈడికేని పైసలు ఈడికెళ్ళి మళ్ళీ ఈడికి పోయినాయి అన్నట్టు. ఇగో ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ధర్మాసనం నిన్న సీరియస్ అయ్యి దాన్ని కొట్టేసింది. అయితే ఇది ఇవ్వడమే కాదు, ఎవరిచ్చిండ్రో అసలు యాక్చువల్గా దానికి వివరాలు, అంటే వీళ్ళు ఎవరిచ్చిండ్రు, ఏ కంపెనీ నుంచి వచ్చినాయని కూడా తెలియదుగా. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇట్లా ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి నిన్న భారత రాజ్యాంగ ఏది సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. ఇక బాండు వివరాలు ఈసీఐకి తప్పనిసరిగా వెల్లడించాలి, ఎలక్షన్ కమిషన్ తెలవాలి, ప్రతి సామాన్య పౌరుడికి తెలవాలి. ఈ దేశంలో ఏ కంపెనీ ఏ దానికి ఎందుకు విరాళం ఇచ్చింది, దానివల్ల అందుకు పొందిన ప్రయోజనం ఏందనేది. ఎవడన్నా పుణ్యానికి పైసలు ఇస్తాడా? అంతే. ఎవరు మన అంబానో అదానో లేకపోతే గ్రీన్ కోనో ఇంకోటో మన్నో మశాడమో వీళ్ళందరూ ఎందుకు ఇస్తారు పార్టీలకు పైసలు అనంటే ఆ పార్టీల ద్వారా ఆ వ్యక్తుల ద్వారా ప్రయోజనాన్ని తిరిగి పొందడం కోసం చేస్తాయి అన్నట్టు. సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు అంటూ అవి రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వెంటనే ఆపివేయాలంటూ ఎస్బీఐకి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే జారీ చేసిన వాటి వివరాలను కోరిన బెంచ్ ఇప్పటికే ఎవరెవరు జారీ చేశారు. అయితే ఇప్పుడు జారీ చేసిన వాళ్ళ వివరాలు బయటకు వస్తే ఏ కంపెనీ ఎంతెంత ప్రయోజనాలు పొందింది, ఏ కంపెనీ ఎవరిని జోకిందని తెలిసిపోతుంది. మార్చి 31లోగా వెబ్సైట్లో ఉంచాలంటూ ఈసీఐకి సూచన. సిజేఐ నేతృత్వంలోని 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. గెట్టు పంచాయతీ దంపతుల హత్య, అన్నదమ్ముల మధ్య గెట్టు పంచాయతీ గొట్టి పంచాయతీ గొడ్డలతో కొట్టుకునేదాకా పోయింది. ఈ క్రమంలో భార్యాభర్తలు 2 ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గెట్టు పంచాయతీ, గెట్టు అంటే వరం పంచాయతీ. నీది ఆడుందా ఈడుందా అని అదగదం గదం. ఇంకా గమ్మత్ ఏంటంటే నాకు గతంలో ఒకసారి అన్న జర మీరే ఎట్లనే చేసి రక్షించాలని ఒక ఆయన వచ్చింది. ఏంటంటే ఒకటే ఇంచు పంచాయతీ, ఇంచు జాగా ఈయన జరిగితే అట్టనే జరుగుతాడని పంచాది. ఒకటే ఇంచు ఇదే బోడుప్పల్లో ఇంచు పంచాయతీ చూసుకో. ఇక ఒకటే ఇంచు కోసం వాడో నేను తెలుసుకుంటామని కాడికి వచ్చిరిగా. ఇంకా ఒకటి మన దాసర్ భూమన్న చెప్తాడు. మన దాసర్ భూమే గారు ఆయన ఒక పోలీస్ స్టేషన్ లో ఉండగా 2 అన్నదమ్ములు ఆయన చెప్పింది అది ఏడుందో లింకు చూడు. 2 అన్నదమ్ములు గెట్టు పంచాయతీల భూమి పంచాయతీ, ఇది అన్నది ఇది తమ్ముంది. ఇగో ఈ గెట్టు పంచాయతీ అంత 10 గుంటల పంచాయతీ, చాలా చిన్న పంచాయతీ. 10 గుంటల పంచాయతీ. 10 గుంటలకు మా అంటే ఓ 20,000 రూపాయలు ఉంటదేమో ఆడ అప్పట్లో 20,000 రూపాయలు ఉంటాయి. ఈ 20,000 రూపాయల భూమి పంచాయతీ కోసం అన్నదమ్ములు కొన్ని ఏళ్ల సంది 10-20 ఏళ్ల సంది కొట్టుకుంటారట. లక్షలు ఖర్చు పెట్టారు మధ్యవర్తులు. ఈయన 10 మంది పెద్ద మనుషులు, ఆయన 10 మంది పెద్ద మనుషులను కూర్చోబెట్టాలి, తాగిపియాలి, డిపాజిట్లు తేవాలి. అయితే దాసర్ భూమయ్య సారు సిఐగా అయిండు. సిఐ అయిన తర్వాత ఏం చేసిండు, ఏందా వీళ్ళ సంగతి అంటే ఇక 2 అన్నదమ్ములను పోలీస్ స్టేషన్ పిలిచిండట. 2 అన్నదమ్ములను పోలీస్ స్టేషన్ పిలిచి ఏం సంగతి అంటే లేదు వాడో నేను తెలుసుకోవాలి సార్ అని కొట్టుకుంటారట. అయితే ఈ వచ్చిన పెద్ద మనుషులందరూ మీరు బయటికి వెళ్ళిపోరని బయటికి పంపించిన తర్వాత ఈ 2 అన్నదమ్ములను తీసుకొచ్చి లాకప్ లేచి విపరీతం కొట్టిండట. ఇద్దరిని కొట్టిండట. ఈడు ఆడనుకుంటే 2 కొట్టిండు. కొట్టిన తర్వాత ఈ 2 ఒలవల ఏడ్చుకుంటా అయ్యో ఒక్క తల్లి పాలు తాగినాం కదరా, మంది మాటలు విన్నాం కదరా, ఇలా మన 2 ఈపులు పలిగారా, ఇలా వాడు నీ ఓడు నిన్ను రక్షించకపోయా, నా ఓడు నన్ను రక్షించకపోయా అని చెప్పి ఆఖరికి వీళ్ళు లాకప్లోనే కాంప్రమైజ్ అయ్యి సార్ మేము కలిసిమెలిసి ఉంటాం సార్, మేము సర్వీస్ సమానం చూసుకుంటాం సార్ అని బయటికి వెళ్తే అప్పుడు ఇచ్చిపెట్టిండట. ఈ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా చాలా ఊళ్ళో పెద్ద మనుషులు
పుల్లెత్తారు. ఆ పుల్ల తర్వాత కానీ డిపాజిట్ ఎంత పెడతావు? అదే పుల్లెత్తారు. ఇగో దాసరి భూమన్న ఆ రోజు చేసింది ఒక్కసారి అన్న మాటల్లోనే ఇందాం. సార్ మీకున్న, మీరు పోలీస్ ఆఫీసర్గా మీకున్న ఎక్స్పీరియన్స్లో ఒక 2 క్వశ్చన్స్ సామాన్యుల పక్షాన్ని అడుగుతున్నాను సార్. సార్ ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కు అది ఒక్కటి లేకుండా వాడిని ఫస్ట్ కూర్చుని నీది ఏంటి బాధ మంచిగా విని తర్వాత కరెక్టే కావచ్చు కానీ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆస్తి కోసం ఏముండదు. రైట్ సార్. ఇప్పుడు ఒక సత్వాలు ఎవరో కానిస్టేబుల్ అనోడే మీరు అన్నారు చట్టాలపై అవగాహన లేను. హుస్నాబాద్లో 2 భార్యాభర్తలు దాదాపుగా ఒక 10 రోజులు 15 రోజుల నుంచి చూసిన నేను సీఏగా రోజు మెట్లెక్తా ఉండేది. మా ఆ ప్లాట్ ఇష్యూ కోసం వచ్చినాము. మళ్ళీ ఎవరు మీది అని అడిగినాడు. వేరే ఊరు నుంచి వచ్చిరా తొందరగా కట్టజా కోర్టు అక్కడనే పెడదాం, ప్లాట్ ఎక్కడిదో ఆడికి. అతను మంచి తెల్ల దోతి తెల్లంగి మంచిగా 20 మంది జమ అయిపోయింది. అక్కడనే ఆ కాగితాలు పెట్టలేదు. సరే మేము తీసుకెళ్ళి ఇక కేసు వద్దు భూమి మీద అనిపించింది. నో కేసు రిజిస్టర్ చేసినాం అంటే వాళ్ళ సీఏ అందుబాటులో ఉంటాడు. ఆఫీసర్ ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంత ఈజీగా అట్లా ఉండదు. కేసు నమోదు చేయడానికి చాలా జరుగుతుంటాయి వేరు. ఒక విట్నెస్ని పిలవాలంటే కూడా చట్ట ప్రకారం నోటీస్ పిల్లల్ని కానీ వృద్ధులను అనేది ఒక క్రిమినల్ నిలిచినా పెద్ద బాధపడదు కావచ్చు కానీ నేను తప్పేనా. కానీ దాసరి భూమే సార్ చెప్తే అప్పుడు నాకు నిజంగా గమ్మత్ అనిపించింది. రైట్. అగో అట్లా ఈ గెట్టు పంచాదులతోని ఏమి రాదు, పానాలు పోతే మళ్ళొస్తాయా ఒకసారి ఆలోచన చేయరి. అగో మల్లారెడ్డి వచ్చిండు. నమస్కారం. హరీష్ రావు మరో ఔరంగజేబు 10 ఏళ్లు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలన్నట సీఎం రేవంత్. అమరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ ను వేలాడిన జనం సానుభూతి చూపరు. అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పి అవుతోంది, కట్టె చేతికొచ్చింది. నల్లగొండ సభకు పోయి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడు. గురుకులాలన్నీ ఒకే ఒక క్యాంపస్ లోకి, ప్రతి సెగ్మెంట్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు. త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన. గురుకుల టీచర్లు, పీడీలు, లైబ్రరీయన్లకు నియామక పత్రాలు అందజేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుడు తండ్రి కొడుకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నువ్వు సీఎంగా దిగిపో, నేను సీఎం అయ్యి మేడిగడ్డకు రిపేర్ చేసి చూపిస్తానని హరీష్ అంటున్నాడు. ఆయనకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే అని అన్నారు. ప్రజాధనంతో కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే చిన్న విషయంలా తీసి పారేస్తున్నారని, ఇప్పుడు పాలన చేతికిస్తే రిపేరు చేసి చూపిస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. 10 ఏళ్ళు మీ మామ సీఎంగా నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసిరు? పన్లీగులు ఇచ్చుకుంటా గాలికి తిరిగినరా? మీరు కట్టిన మేడిగడ్డ పేక మెడలా కూలిపోతే ఇది చిన్న విషయం అని హరీష్ రావును నిలదీసిరు. హరీష్ రావు గారు చిన్న విషయం అంట మేడిగడ్డ. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ట్వీట్ చేసిండు చూడ్రి, అయ్యా కొడుకుల భాగవతం అంతా. ఇగో చిన్న విషయం అంటారు వీళ్ళు నోరు తెరిస్తే. ఇగో కొడుకు స్టేట్మెంట్. 1,00,000 మంది తెలంగాణ బిడ్డల జీవితాలతో ముడిపడ్డ గ్రూప్ 1 పరీక్ష పేపర్ 2 సార్లు లీక్ అయితే, ఏదో చిన్న పేపర్ లీక్ అయితే పెద్ద షో చేస్తున్నారని ఈ కొడుకు అంటాడు. తండ్రి ఏమో కోట్లాది మంది ప్రజల చెమట చుక్కలతో నిర్మించిన ప్రాజెక్టు కూలిపోతే 4 పిల్లలు కూలితే ఏమైంది అంటాడు. ఇది తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ట్వీట్ చేసిండు. చిన్న విషయం అని చెప్పి, చిన్న విషయం అట. నీ అమ్మ చిన్నదట ఈ దొంగనా కొడుకులు. ఇక ఇది ఇట్లుంటే కేసీఆర్ భాగవతం బట్టబయలైంది. నిన్న కాగ్ రిపోర్ట్ బయటపడ్డది. కాళేశ్వరం లోపాల పుట్ట, ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు. నివేదికలో కడిగి పారేసిన కాగ్ అసెంబ్లీ ముందుకు రిపోర్టు. ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్లు. 63,352 కోట్ల నుంచి 1,02,267 కోట్లకు పెంచారు ప్రాజెక్టు వ్యయాన్ని. ఇంకా చేపట్టాల్సిన పనులను కలిపితే 1,06,187 కోట్లు అవుతుంది. భూకంప జోన్ లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జీఆర్ఐ చెప్పినా వినలే. పంపులు, మోటార్ల కొనుగోలులోనే 2,600 కోట్ల అక్రమాలు జరిగాయి. మోటార్లు కొనేకాన్నే. కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లు, ఇతర ఖర్చులకు ఏటా 24,000 కోట్ల ఖర్చు. ఇందులో కరెంటు బిల్లులకే ఏటా 10,000 కోట్లు. అప్పుల భారం రాబోయే 11 ఏళ్లు భరించాల్సిందే. కేసీఆర్ చేసిన కథ చూడ్రి. తనిఖీలు చేసే దిక్కు లేదు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి డిజైన్ లోపంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ను గాలికి వదిలేయడమే కారణమని ఇట్రా మళ్ళీ ఛాయ్ లావ్ కానీ
ఈ ఆయన ఒకటే ఫోన్లు చేస్తారట. భాయ్ సాబ్ నువ్వు ఫోన్లు బాగా చేస్తున్నట్టుగా నీకు ఇట్లా 400 ఫోన్లు వచ్చినాయి. 400 ఫోన్లు వచ్చినాయా? ఏమంటారు? అరే నువ్వు ఎట్లా కలిసినావు సార్ తోని మంచిగా చేసినావు కాక సేమ్ డిట్టో అట్లనే ఉన్నావు సేమ్ టు సేమ్ ఉన్నావు. నేను అది గాడ్ గిఫ్ట్ పోయి నాకేమే గాడ్ గిఫ్ట్ ఇచ్చిండు దేవుడు. వచ్చినా ఇక్కడ సార్ నాకు తీసుకొచ్చిండు తీన్మార్ మలానా సార్ పిలిచి. అచ్చా ఇప్పుడు మల్లారెడ్డి గారు కలవలే? కలవలేను ఎట్లా పోవాలి నేను? కల్పిస్తా, నేను కల్పిస్తా. డాన్స్ చేస్తావాడగా బాగా. అది నేను ఏమన్నా సార్ ఇంకేమంటావు గంతే. అట్లే చేస్తాడు కానీ మల్లారెడ్డి కష్టపడినా అది చేసిన కాలేజీలు కట్టినా డాక్టర్లు చేసిన పిల్లలని డాక్టర్లు చేసిన పిల్లని ఇంకేం. నీ పిల్లలు ఏం చదువుతున్నారు పెద్ద? నా పిల్ల ఇంటర్. కాదు నీ గూగుల్ పే ఫోన్ పే ఉందా నీకు? చెప్తా నెంబర్ ఉందా? చెప్పు చెప్పే. చిన్న చూసిన నేను కూడా చూసిన. చెప్పే గూగుల్ 70 70 130 130 21 21 279. 279. ఏం పేరే మీకు? ఎవరిది ఇది? ఎవరి పేరు? కొడుకుంది సార్. ఏం పేరు? జయంత్. జయంత్. రావుల జయంత్. 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 నువ్వు బాగానే చదువుకున్నామే? చదివినా సార్. అరే సిటీలో ఇంటర్ చదివినా. ఇంటర్ చదివినా నువ్వు పుట్టుకనే నాది ఓల్డ్ సిటీ. పుట్టుకనే నాది ఓల్డ్ సిటీ సార్. ఇంకా అక్కడ గొడవలు అది ఇది అవుతుంది. పిల్లకి పూచారంలో పడింది జాబ్ ఉన్నది. అందుకే ఇక్కడ వచ్చేసిన. గూగుల్ పే ఫోన్ పే? గూగుల్ పే. ఎందుకంటే చిన్న డబ్బు ఉన్నది పాపం ఆయనకు. దాదా ఫస్ట్ నేను కొడతానే. జూనియర్ మల్లారెడ్డి గారికి ఫస్ట్ నేను కొడతాను ఏమన్నా కానీ. మీ దయ సార్ చేసుకుంటా. నా పేరు నేను కూడా కొడతాను. గోవిందా గోవిందా. ఏం గోవింద ఎక్కడదే? 70 130 21 279. పాపం చిన్న డబ్బు ఉన్నది. చిన్న డబ్బా. రావుల జయంత్. మంచి ఇట్లా దుమ్ము ఉండాలి. ఆ మల్లారెడ్డి కాకుండా ఎంతో కొంత చాలు సార్. పరమాత్మ జయంత్ జయంత్ రావుల జయంత్. రావుల జయంత్ కుర్మూలమే సార్. కుర్మల కుర్మూలం సార్. ఇంకో నేను 1000 రూపాయలు పంపించిన. ఓకే, నా తరఫున 1000 రూపాయలు. చెప్పవు అమౌంట్ చెప్పు. చాలు దాదా నువ్వు మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. మంచి ఛాయ్ పోసినావు మాకు. మంచోడు, చాలా మంచోడు. చాలా మంచోడు. చాలా ఇది వీళ్ళ అబ్బాయిది ఫోన్ పే గూగుల్ పే జయంత్ అని వస్తుంది. ఆ నెంబర్ మనం దోస్తులం ఇప్పటి నుంచి. రైట్ సార్. థ్యాంక్ యూ. నెంబర్ మళ్ళీ సార్ చెప్పండి సార్. 70 130 21 279. పోలీస్ స్పెల్లింగ్ ఏంది? POLIC. POLIC. మంచిగా ఉంది. సూపర్. ఇక రైట్. ఓకే సార్ డైలాగ్ చెప్పే చెప్పనా సార్? ఏం నేను పని చూసుకోపో. ఛాయ్ తీసుకొచ్చాడు కాక. రైట్ గా ఆయన తాగడు. రైట్ గా కాళేశ్వరం కథ బయటికి వచ్చింది. కేసీఆర్ చేసిన కథ ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్టును 102,267 కోట్లకు తీసుకొచ్చిండు కేసీఆర్. ఎందుకు తీసుకొచ్చిండు? ఎలక్టోరల్ బాండ్లు కావాలి కదా, పైసలు కావాలిగా, కమిషన్లు కొట్టే కార్యక్రమానికి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం లోపాల పుట్టే.
అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయని, 2019లోనే మేడిగడ్డ దెబ్బతిందని వెల్లడించింది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ను నిర్మించారని, ఇక్కడ కనీసం సర్వే చేయకుండానే 6,000 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేశారని పేర్కొంది. కేవలం కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోలులోనే 2,600 కోట్లు. పంపులు, మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చారని తప్పుపట్టింది. డిపిఆర్ ఓకే కాకముందే కాంట్రాక్టు సంస్థకు 25,000 కోట్ల పనులు అప్పచెప్పారని తెలిపింది. డిపిఆర్ ఓకే కాకముందుకే. కాళేశ్వరంపై కాగు రూపొందించిన నివేదికను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న ఈ కాళేశ్వరంలో అడుగడుగునా లోపాలున్నాయని, 52 పైసల ఆదాయానికి ఏకంగా రూపాయి ఖర్చు చేశారని. 52 పైసలే ఆదాయం. ఎంత వస్తుంది అంటే 52 పైసలు వస్తుంది ఆదాయం, దానికి రూపాయి ఖర్చు పెట్టింది. ఎవడన్నా పెడతాడా? సన్నాసి ఎవడన్నా, తెలివి తక్కువ ఎవడన్నా పెడతాడా? గంత పెట్టిండు కేసీఆర్. 52 పైసల ఆదాయానికి ఏకంగా ₹1,00,000 ఖర్చు చేశారని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియోను ఎక్కువ చేసి చూపించారని, అసలు ప్రాజెక్టు ద్వారా సమకూరే ఆదాయమే తక్కువ కాబట్టి అప్పులు, వడ్డీల భారం మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సి ఉంటుందని, ఇది గుదిబండ అని పేర్కొంది. కరెంటు బిల్లులే ఏటా 10,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. లోన్ల రీపేమెంట్లు, ఇతర ఖర్చులు లెక్కిస్తే ఏటా ఈ ప్రాజెక్టు కోసం 24,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక ఏడాదికి 24,000 కోట్లు ఖర్చు చేయాలి. ఎన్ని ఎకరాలకు ఇస్తుంది? గణపురం చెరువు కంటే తక్కువ. అంతే, గణపురం చెరువు కంటే తక్కువ. దీనికి ఏడాదికి 24,000 కోట్లు కట్టాలి. ఇట్లా 2035 సంవత్సరం వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్లను కూడా దారి మళ్లించారని కాగ్ తన నివేదికలో తప్పుపట్టింది. ప్రాజెక్టు కోసం లోన్ తీసుకొని దొడ్డిదారిన పక్కదారి పట్టించిండట కేసీఆర్కో. ఇది కేసీఆర్ కథ. ఇప్పుడు గిదాని మీద చర్చకు రారా అంటే నా చుంటిరిగింది, నా పంటిరిగింది అని పన్నాడు. అసెంబ్లీకి రాకుండా దొంగ. ఇక్కడ పోయి నల్గొండ కాడికి పోయి నీటి వాటా తెలుసా, నిన్ను శీరిసింతకు కట్టాలి. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు విన్నావా? కేసీఆర్ను అమరవీరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ను ఏలాడిన, అమరవీరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ ఏలాడినా అయ్యో అనేటోడు లేడు. నువ్వు చేసిన కథ గిది. నువ్వేదో నేను పీకి ఉద్ధరించినా అని చెప్తున్నావు, కానీ నీవు చేసిన మోసం, నువ్వు చేసిన దొంగతనం మామూలుది కాదు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు రాబోయే తరాల ఉసురు దాటిపోతావు. నువ్వు ఉసురు దాటిపోతావు. గిన్నె 11 ఏళ్ళు భరించాలి ఈ దొంగ చేసిన కథ. ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళు 2 దశాబ్దాలు బీకే. సంవత్సరానికి 24,000 కోట్లు కట్టాలి. 24,000 కోట్లు సంవత్సరానికి ఏం చేయని, ఏం పనికిరాని ప్రాజెక్టు కోసం కట్టాలి. ఇక వీడు చేసిన పనికి కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు కట్టాలి సంవత్సరానికి. ఇగో ఇది ఏదన్నా 52 పైసల ఆమ్దాన్ వచ్చేది ఉంటే రూపాయి ఖర్చు పెడతాడా ఎవడన్నా? రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు వస్తాయంటే ఎవడన్నా పెడతాడా? ఇది పెట్టిండు సన్నాసి. ఏమంటాం ఇక? ఆసరాలో అక్రమాలు 2.02 లక్షల మంది అనర్హులకు 11.75 కోట్ల రూపాయలు, 1,175 కోట్ల రూపాయలు చెల్లించుడు. ఎవరికి? ఆసరా పెన్షన్లు అర్హులు కానోళ్లకు, అసలైన ముసలోళ్ళకి ఇవ్వకుండా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి 1,175 కోట్ల రూపాయలు దొంగతనంగా పంపించినట కేసీఆర్. ఇక అర్హత లేకపోయినా 16% కుటుంబాలకు పెన్షన్ ఇచ్చేసిండట. అప్లికేషన్లు, అర్హుల ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదు. కాగ్ రిపోర్ట్లో వెల్లడి. దీని ముఖముందా మీకు మాట్లాడడానికి చర్చకు? ముసలోళ్ళ పెన్షన్ల కాడ 1,175 కోట్లు ఆగం చేసిండు. గొర్రెల స్కీమ్ లో 253 కోట్లు గోల్మాల్ అయిపోయినాయి. ఓన్లీ గొర్రెల స్కీమ్ లో 253 కోట్ల రూపాయలు గోల్మాల్. 7 జిల్లాల్లో లెక్కలు తేల్చిన కాగ్ ఫేక్ ఇన్ వాయిస్లతో నిధులు పక్కదారి. గొర్రెలు ట్రాన్స్పోర్ట్ చేయకపోయినా చేసినట్టు లెక్కలు చూయించినట్ట. ఇగో ఇది కేసీఆర్ కథ. అన్నిట్లా తెలంగాణ ప్రజలారా, సమాజం చూసిరా, ఇగో కేసీఆర్ అనేటోని నేను మొత్తుకుంటే అప్పుడు తిన్మార్మలన్న గట్లనే అంటాడు అని అనుకోరు. కానీ ఇప్పుడు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర సంస్థ ఇగో కేసీఆర్ పరిపాలనలో జరిగిన మోసాలు ఇవని లెక్కలు బయట పెట్టింది. ప్రభుత్వ అనుబంధ సంస్థ చెప్తుంది. అది ప్రభుత్వ సంస్థనే, కేంద్ర భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ. ఇంకో ఇది కథ. రోహిత్ జడేజా సెంచరీలు. ఇంగ్లాండ్తో మొదలైన 3 టెస్టులో ఇండియా తొలి రోజు పైచేయి సాధించింది. టాస్ నెగ్గి ఫస్ట్ డే 326 రన్లు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అయితే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు చేసిందట. అంటే మీ నిర్వాహకంతోనే జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి.
7.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు భట్టి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది. 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్టు భర్తీ చేయలే. వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి అంటూ ఇక్కడ చూడండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కూడా అప్పే చేస్తున్నారు అంటే ఓ సన్నాసి గత పాలకులు ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో ఆ కేసీఆర్ చేసిన పెంటను అడగాలంటే ఇవాళ ఈ పూట కొనుక రాకపోతే సొంటే పరిస్థితి అప్పు తెచ్చుకోకపోతే గాడికి తెచ్చిరు కథ. మన తాన మిగులు పైసలు ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిండు కేసీఆర్. తీసుకుపోయి ఇట్లా ఇండ్ల గోల్మాల్ అండ్ల గోల్మాల్ అండ్ల గోల్మాల్ ఇండ్ల చూడు గోల్మాల్. అసలు కేసీఆరే గోల్మాల్ మనిషి. రాష్ట్రంలో పెండింగ్ బిల్స్ అన్ని కలుపుకొని 7,11,911 కోట్ల అప్పు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త సర్కార్ వచ్చాక అప్పు చేయకపోతే జీతాలు ఇవ్వలేని దుస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారంటూ కేసీఆర్ చేసినటువంటి పెంట ఇలా ఏ కాన పైసలు లేకుండా పోయింది. రాష్ట్రం నడవాలంటే ఆడనో ఇన్నో షే బదలు తీసుకురావాల్సిందే. గా పరిస్థితి తెచ్చిండు. మళ్ళీ నేను అద్దం లెక్క చేసిన సందమామని చేసిన తల్లి దొరికితే మట్లే కుడిసి మర్త పెట్టి అసెంబ్లీకి రానోళ్ళు ఎందుకు పోటీ చేయాలి? కేసీఆర్ కు ఇంత అహంభావం పనికిరాదని చెప్పేసి కె నారాయణ అంటున్నాడు. మేడిగడ్డలో పిల్లలు కుంగిపోతే ఏమైతుందని అనడం కరెక్ట్ కాదు. ప్రాజెక్టులో అవినీతిపై విచారణ ఎదుర్కొని క్షమాపణ చెప్తే బాగుంటుంది. క్షమాపణ చెప్తే ఓడిచిపోతుందా నారాయణ గారు? క్షమాపణ ఎక్కడిది? అసలు క్షమాపణ అనే పదమే లేదు. ఇక కేసీఆర్ దొడిచిపోయింది కదా. అసలు లేదు. సీఎం పదవిపై హరీష్ రావు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనమని ఫైర్. ఈ చాలా మంచి స్టేట్మెంట్లు చేసినాయి మిత్రపక్షానికి. ఇక ఢిల్లీ బార్డర్లో రోడ్లు బ్లాక్ అయినాయి. ఎంఎస్పీ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఢిల్లీ బార్డర్లో ఆందోళన ఉధృతం చేశారు. ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లోని టిక్రీ, సింగవ్ తర్వాత శంభు బార్డర్ వద్దకు పెద్ద పెద్ద ట్రక్కులతో చేరుకోవడంతో రోడ్లు పూర్తిగా బ్లాక్ అయినాయి. తమ వాహనాలకు టోల్ వసూలు చేయవద్దంటూ 2 ప్లాజాల వద్ద ధర్నా చేసిండ్రు. మరోవైపు పలు ప్రాంతాల్లో రైతులు రైలు రోకో కూడా చేపట్టిరట. ఇక రాజ్యసభకు 3 ఏకగ్రీవమే. కాంగ్రెస్ నుంచి రేణుకా అనిల్, బీఆర్ఎస్ నుంచి రవిచంద్ర నామినేషన్లకు ముగిసిన గడువు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రాజ్యసభకు అందరూ దాదాపు ఏకగ్రీవమే. ఇక హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతి. ఏసీబీ విచారణలో వెలుగులోకి అక్రమాలు. వేలానికి ముందే రియల్టర్లకు ఇన్ఫర్మేషన్, వాళ్ళకే భూములు దక్కేలా చక్రం తిప్పిన అధికారులు. ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్. వేలం పాటలు ఆపాలని సర్కార్ ఆదేశం. ఇప్పటికే వేలం వేసిన భూములపైన విచారణ జరపాలని నిర్ణయం అంటూ హెచ్ఎండిఏలో భూముల వేలంలోనూ భారీ అవినీతి జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ కేసు విచారణలో భాగంగా భూముల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్ అందజేసిందని, దీంతో భూముల వేలం పాటలు ఆపాలని సర్కార్ ఆదేశించిందని సమాచారం అంటూ ఒక వార్త. ఇగో కేసీఆర్ కేటీఆర్ ఈ దొంగల బుట్ట ఏం చేసింది ఎరికేనా? ఇప్పుడు ఆడ భూములు అమ్మిరు కదా కోకాపేటలో సర్కార్ భూములు ఉన్నాయి. సర్కార్ భూములు ఓ 100 ఎకరాలు ఉన్నాయి అనుకో. 100 ఎకరాలు ఉన్నాయి అనుకో. ఈ సర్కారు భూమి పక్క పంటే కేటీ రామారావు ఈ దొంగల ముఠ అంతా పెద్ద భూములు కొంటారు. ఈడ 1000 ఎకరాలు ఉంటాయి వాళ్ళకి. ఈడ 1000 ఎకరాల భూమి కొంటారు రియల్ ఎస్టేట్ భూమి కోసం. కేటీఆర్ బినామీలు కొంటారు. ఏం చేస్తారు? దీని ధర పెరగాలంటే ఏం చేయాలి? ఈ పక్కనున్న ప్రభుత్వ భూమిని వేలం వేస్తారు. వేలం వేసి ఒక్క ఎకరా 100 కోట్ల రూపాయలు వీళ్ళే వలుపుతారు అంటాడు. 100 కోట్ల కొంటారు 1 ఎకరా. అప్పుడు ఏమైతుంది? ఇదే 100 కోట్ల అయింది, ఇది కూడా 100 కోట్లే అన్నట్టు. ఇట్లా కొట్టేసి సంపద. అయితే ఈ 100 కోట్లు కొన్నోడు ఇప్పుడు కొన్నోడు పైసలు వేయలేదంటే వాడు కూడా ఇయ్యలే. మళ్ళా అది గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళా దాని మీద భారీ అవినీతి జరిగిందని చెప్పి ఏది బయటకు వచ్చింది. హెచ్ఎండిఏలో భూముల వేలంలోనూ భారీ అవినీతి జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ కేసు విచారణలో భాగంగా భూముల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్ అందజేసిందని. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వేలం వేసిన వాటిని కూడా విచారణ చేయబోతా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ నూజివీడి సీడ్స్ కు సంబంధించినటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో 20-30 ఎకరాల పుణ్యానికి గవర్నమెంట్ భూమి సార్, వాటిని వాపసు తీసుకోండి. ఇక సార్ మరో నోటీస్ అట. ఎవరినో కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమానట. ఈ కుప్ప అవతలకి ఎత్తా ఉన్నాడు. రైట్, ఇది వెలుగు దినపత్రిక. ఇది ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త. రాచకొండ రమేష్ వాళ్ళ కొడుకు బర్త్డే. రాచకొండ రమేష్ కొడుకు పుట్టినరోజా? ఓకే. ఏందట బాబు? అదే ఒక ఏడాది గడిచే నాటికి ఈ బాబుది పుట్టినరోజా? రాచకొండ రమేష్ కొడుకుదా? పాటేసినట్టుంది.
నేర్పు ఓనమాలు మాత్రమే నేర్పయ్యా, ఇంకేమైనా నేర్పేవు. హ్యాపీ బర్త్డే చిన్న. నచ్చకుండా ఇది చరణ్ 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 ఆహారాన్ని ఫోటో తీస్తే క్యాలరీలు చెప్పేస్తుందట. పోషకాలు చక్కెర శాతాన్ని నిర్ధారించే యాప్ న్యూట్రియేడ్ ఆవిష్కరించిన ఒక యాప్ వచ్చేది ఉంది. ఎవరికైనా లీడర్కి ఇది యాప్ అది పెడితే ఇది ఎంత తిన్నాడు పబ్లిక్ పైసలని వచ్చే ఒక యాప్ వస్తే బాగుండేది. ఇంకా ఇది ఇట్లుంటే ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం, బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం, అధికార పార్టీలు బెదిరింపులకు పాల్పడవచ్చు, క్విడ్ ప్రోకోలో భాగంగా విరాళాలు ఇచ్చి ప్రభుత్వ విధానాల్ని అనుకూలంగా చేసుకుంటున్నారు. సామాన్య జనం విరాళాలు కార్పొరేట్ విరాళాలు ఒక్కటి కావు. పార్టీలకు వచ్చే విరాళాల వివరాలు ఓటర్లకు తెలియాలి. నిష్పక్షపాత ఎన్నికలది అవసరం. 2019 నుంచి నేటి వరకు బాండ్ల వివరాలు బయటకు రావాలి. కొన్న వ్యక్తి తీసుకున్న పార్టీ బాండ్ విలువ వివరాల్ని SBI మార్చి 6 లోపు ఈసీకి ఇవ్వాలి. వాటిని మార్చి 13 లోపు ఈసీ వెబ్సైట్ లో ఉంచాలి. నగదుగా మార్చని బాండ్లను కొనుగోలుదారుల ఖాతాలో జమ చేయాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, బాండ్లను కొన్న వారి వివరాలు బహిర్గతమైతే రాజకీయ కలకలమేంటో. బహిర్గతం కావాల్సిందే. ఎవడెవడికి ఎంత ఈ వేల కోట్ల రూపాయలు ఎడంగొచ్చిన వీళ్ళకు ఎందుకు ఇస్తున్నాడు వాడు, కారణం ఏంది? రైట్. ఎలక్టోరల్ బాండ్ అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చే ఓ కొత్త వేదికగా ఎలక్టోరల్ బాండ్లను తొలిసారిగా 2017-18 కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు, దేశీయ కంపెనీలు 1000 నుంచి 10,000, 1,00,000, 10 లక్షలు కోటి రూపంలో బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు విరాళంగా ఇచ్చే పథకం 2018 నుంచి అమల్లోకి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ ను ప్రామిసరీ నోటు తరహాలో జారీ చేస్తారు. దానిపై కొన్న వ్యక్తి, తీసుకునే వ్యక్తుల పేర్లు తదితర వివరాలు ఏమీ ఉండవు. ఒకరు ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేయవచ్చు. తమకు లభించిన బాండ్లను ఆయా పార్టీలు 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోవాలి. గడువులోగా నగదుగా మార్చుకొని బాండ్ల తాలూకు మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి జమ చేస్తారు. ఎవడుకుంటాడు? 6,000 కోట్లు భారతీయ జనతా పార్టీ దగ్గర జమ అయినాయి. 15 రోజుల్లో గుంజి పడేస్తారు. ఏముంది? ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికమని అప్పుడే చెప్పాం. కేంద్రం ఇకనైనా మోసపూరిత ఆలోచనలు మానుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే లంచాలు కమిషన్లకే ఎన్నికల బాండ్లు అని చెప్పి రాహుల్ గాంధీ తీర్పును కొనియాడిన విపక్షాలు ప్రధాని మోడీ నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేదు, అందుకే ప్రతి అంశం పైన విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ అంటా ఉంటే పారదర్శకత కోసమే దాతల భద్రతా దృష్ట్యా పేర్లపై గోప్యత. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కోర్టు తీర్పును గౌరవిస్తామని వ్యాఖ్య. మైదానంలోనే లేని కాంగ్రెస్ విమర్శించడం ఏంటని ఎద్దేవా. మైదానంలో లేని నువ్వు విమర్శించడం ఇంకా ఎద్దేవా. పారదర్శకత ఏం పారదర్శకత? ఏడంగా సంపాదిస్తుడు పారదర్శకత ఏంది? పారదర్శకత అంటే పేరు బయట పెట్టాలి కదా, బయట పెడితే పారదర్శకత. ఇప్పుడు ఇంతమంది పేదలకు ఇల్లు లేవు, ఇంతమంది పేదల అప్పులలో ఉన్నారు, ఇవన్నీ బయట పెడతారు. ఇలా బయట పెట్టరా? మరి ఉన్నది పెట్టాలి కదా. 16,000 కోట్లు బాండ్ల ద్వారా పార్టీలకు వచ్చిన విరాళాల సొమ్మిది. సింహభాగం బీజేపీకి. గత ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి 6,565 కోట్లు. దేశంలోనే సంపన్న పార్టీ. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా 16,518.1 కోట్లు నిధులు లభించాయి. వీటిలో సింహభాగం బీజేపీకే దక్కాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు అన్ని పార్టీలకు కలిపి 12,000 కోట్లు లభించగా వీటిలో బీజేపీ వాటా 6,565 కోట్లు, అంటే 55%. 2023-24 ఆర్థిక సంవత్సరం బాండ్ల వివరాలు పార్టీల వారీగా ఇంకా వెల్లడి కాలేదు. ఆయా పార్టీలు వార్షిక ఆడిట్ రిపోర్ట్లను ఎన్నికల సంఘానికి సమర్పించిన తర్వాతే ఈ వివరాలు తెలుస్తాయి. అయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇన్ని 16,000 కోట్లట. 16,000 కోట్లు రాజకీయ పార్టీలకు ఖర్చు పెట్టుకుంటందుకు కంపెనీలు ఇచ్చినాయి. ఇక బైక్ పై ఒకేసారి 126 గొర్రెలట. ఒరియక్క అట్లా కారు, బస్సు, అంబులెన్స్ లోను తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు. ఇగో బైక్ మీద 126 గొర్రెలు తీసుకుపోయారట. కేసీఆర్ మాయాజానందుడు జీవాలను కొనకుండానే కొన్నట్టు చూపిన వైనం. చనిపోయిన వారికి పంపిణీ చేసినట్టు నమోదు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపిన కాదు. 7 జిల్లాల్లో పథకంపై విచారణ. 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం. నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా. గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో 92 కోట్లు గోల్మాలైనవి. డబుల్ గోల్మాల్. ఇగో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అమల్లో అవకతవకలు. లబ్ధిదారుల ఎంపికలోనే రాష్ట్ర ప్రభుత్వం విఫలం. దారి మళ్లిన కేంద్రం నిధులు డిజైన్ లో మార్పుతో. చూసుకో. గొర్రెల రవాణాకు ఉపయోగించిన నకిలీ వాహనాలటిగో అంబులెన్స్ల
ఇండికా కార్ల ఆటోల బైక్ మీద ఈ బండి మీద 126 గొర్రెలు తీసుకుపోయినట్టనే ఈ బండి మీద ఆ గొర్రెలు ఎంత పెద్ద ఉన్నాయి కాగు రిపోర్ట్ లో బయటపడ్డది కేసీఆర్ కథ. ఈ దొంగ పేర్లు పెట్టి గొల్ల కుర్మలకు రావాల్సినటువంటి గొర్రెలను దొంగతనంగా దారి మళ్లించి ఎత్తుకపోయిండు కేసీఆర్. ఈ పైసలన్నీ అవే. అందుకే ఓ మనిషి చింపుతున్నాడు తీసి కాల పెడుతున్నారట. ఎవరు ఏది కొన్ని ఆఫీసులలో రికార్డులు అలగబడుతున్నాయి. ఈ రికార్డులు అవే. తలసాని సీనన్న వాళ్ళ ఓఎస్డి. రాష్ట్రం అప్పుల కుప్ప. FRBM పరిధికి మించి రుణాలు. 2022 మార్చి నాటికే 4.33 లక్షల కోట్ల అప్పు. GSDPలో ఈ అప్పు వాటా 38%. కాళేశ్వరం కార్పొరేషన్ పై 72,067 కోట్లు. 10 ఏళ్లలో చెల్లించాల్సింది 2,52,048 కోట్లు. బడ్జెట్ అంచనాకు రాబడికి 48,657 కోట్ల తేడా. దళిత బంధుకు 3,442 కోట్ల అధిక వ్యయం. గత ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన కాగ్. చూసుకో చూసిరా కేసీఆర్ పథకం. ఇది తీన్మార్ మల్లన్ననో రేవంత్ రెడ్డి గారో కాంగ్రెస్ పార్టీ సుదర్శనో ఎవరో చేస్తుంది కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పిన లెక్క. మొత్తం సర్వనాశనం చేసిన నాయన మీ రాష్ట్రాన్ని కేసీఆర్ అంటోడు. ఇగో ఏడేడ దోసుకుంటూ ఎట్లా దోసుకుంటో లెక్కలు చూసుకోరని ఇచ్చిరు. చెప్పింది 100 కోట్ల రూపాయలతో గురుకులం. 20 ఎకరాల్లో నిర్మాణం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున. నమూనాగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులం. 3,650 రోజులు అధికారంలో ఉండి నియామక పత్రాలు ఇవ్వలేదే. 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 17.50 లక్షల కోట్ల అప్పచెప్తే ఏం చేయలే. గురుకుల టీచర్ల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ అంటూ. అయితే ఇక్కడ ఒకటి మళ్ళీసారి అంటే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు చాలా మంది, కొంతమంది 100 మంది ఫోన్ చేస్తున్నారు. అయితే గురుకుల నియామకాలకు సంబంధించి మల్లయ్య భట్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి, తర్వాత ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ డిఎల్ నింపిన తర్వాత జేఎల్ నింపాలి, జేఎల్ నింపిన తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ నింపాలి. తర్వాత ఒకవేళ జేఎల్ కానీ డిఎల్ కానీ వచ్చిన వాళ్ళకి కూడా తర్వాత టీజీటీకి మేము వాళ్ళని పక్కకు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారంట. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. పెద్ద జాబులు నింపిన తర్వాత చిన్న జాబులు నింపండి, తర్వాత ఈ బ్యాక్లాగ్స్ లేకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. 100% దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు వాళ్ళు. ఇంకా గొర్రెల గోల్మాలే డబుల్ బెడ్రూమ్లే కాదు, అనర్హులకు కూడా పింఛన్లు ఇచ్చిరట. 3 ఏళ్లలో 2.02 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. 1175 కోట్లు ముసలోళ్లకు పోవాల్సిన పెన్షన్లు వయసులకు పంచిందట కేసీఆర్. చూసుకో 2018-21 మధ్యలో రాష్ట్రంలో అనేక అక్రమాలు జరిగినాయట. ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువునో ఇది మంచిగుంది వార్త సోదరులారా. ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువునో జీవాన్నో తరలించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నింటిని తీసుకెళ్లగలుగుతాం? 1-2 కన్నా ఎక్కువ తీసుకెళ్లడం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం ఒక బైక్ పై ఒకే ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలను తరలించారట. అవును, గొర్రెల పంపిణీ పథకం అమలుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జరిపిన పరిశీలనలో ఇది వెల్లడైంది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్ లో కూడా గొర్రెలను తరలించినట్టు రికార్డుల్లో చూపారు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్టు చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు కాగ్ నిగ్గు తేల్చింది. ఈ పథకం అమలుకు సంబంధించి 7 జిల్లాలు ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కాగు విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇగో ఇది మన కేసీఆర్ మాయాజాలం. ఒక బైక్ మీద 126 గొర్రెలు తీసుకొచ్చిన నేను పేదోళ్ళకని చెప్తున్నాను. ఒకటేసారి మళ్ళా ఒకటి తీసుకోవడం. ఇక 3వ టీఎంసీ దండుగా. దానిపై 28,000 కోట్లు నిరర్ధక వ్యయం. కాళేశ్వరంలో భారీగా అనుచిత చెల్లింపులు. 1.47 లక్షల కోట్లకు పెరగనున్న అంచనాలు. అప్పులపై వాయిదాలకే ఏటా 14,406 కోట్లు. ఒక టీఎంసీతో 17,668 ఎకరాలకు నీళ్లేలా. కరెంటు బిల్లులకే ఏటా 10,374 కోట్లు. సర్వనాశనం చేసినవరా కేసీఆర్, నీ నోట్లే మన్నువే అని తిడుతున్నారు చూసిన జనం. పబ్లిక్ చదువులతోనే గౌరవం. తండాల్లో స్కూళ్లను నిర్మిస్తాం. గిరిజన విద్యార్థులు సంత సేవాలాల్ మార్గంలో నడవాలని నిన్న సంత సేవాలాల్ జయంతి వేడుకలు. గట్టిగా మేడారం జాతరకు కేంద్రం మొండితే తెలంగాణ కుంభమేళకు పైసా ఇవ్వని మోడీ సర్కార్. జాతీయ హోదా ప్రకటన పైన దాటవేత ధోరణి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ మహాజాతర కానరాని చేయితో ₹1 కూడా ఇవ్వలేదట కేంద్ర ప్రభుత్వం. ఇవ్వలేదు. పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు. వాయిదాల వడ్డీల కోసం 68,585 కోట్ల రుణం. పాత అప్పులు కేసీఆర్ చేసిన అప్పులు చేర్పేందుకే మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి.
లక్షల కోట్ల బడ్జెట్ అని గత సర్కార్ గొప్పలు, విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు. సామాజిక తెలంగాణ మా ప్రభుత్వ లక్ష్యం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికి ప్రాధాన్యం. గ్యారంటీలు అమలు చేస్తాం. ఆ మేరకే బడ్జెట్ లో కేటాయింపులు చేశాం. రాష్ట్రం మొత్తం అప్పు 7.11 లక్షల కోట్లు. బడ్జెట్ పై చర్చలో డిప్యూటీ సీఎం బట్టి అంటూ కేసీఆర్ చేసిన అప్పులు ఈ దొంగతనాలని ఊడ్చేందుకు అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి. ఇజ్జత్కి ముంచుకొస్తున్న మంచు యుగం. భూతాపం కారణంగా దెబ్బతింటున్న గల్ఫ్ స్ట్రీమ్ లయ. గ్రీన్లాండ్ వద్ద భారీగా మంచు కరిగి ప్రవాహంలోకి. ఆ ప్రవాహం ఆగితే అమెరికాలో, యూరోప్ లో, ఆసియాలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ముప్పు. కొన్ని దశాబ్దాల వ్యవధిలో 10 డిగ్రీల మేర తగ్గే ప్రమాదం. మరోసారి హెచ్చరించిన నెదర్లాండ్ శాస్త్రవేత్తలట. మంచు కరిగి ఇటు వస్తా ఉందట. చాలా డేంజర్ అవుతుంది. ఈ ఆపరేషన్ గులాబీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్. ఇవాళ హస్తంగుటికి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి చెవెల్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందట. సింహం చంపేసింది. జూలో ఎంక్లోజర్లోకి దూకిన రాజస్థాన్ వాసి, దాడి చేసి లాక్కెళ్లిన సింహం. శరీరం ఛిద్రం, మద్యం మత్తులోన ఆత్మహత్య యత్నం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. మరిగా ఇది ఇట్లుంటే ఒకసారి శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. ఫస్ట్ ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి లైక్ బటన్ ని క్లిక్ చేయండి. దయచేసి ఈ లైక్ బటన్ పైన ఒక్క నిమిషం కేటాయించండి. ఈలోపు నేను ఒక చిన్న పోల్ పెడతా. ఈ లైక్ బటన్ ని మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. షేర్ కూడా చేయండి. ఒక చిన్న పోల్. తెలంగాణ రాష్ట్రాన్ని రైట్ మీ పోల్ స్టార్ట్. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేసిందని కాగ్ రిపోర్ట్ చెప్పింది. మీ అభిప్రాయం ఏంది? కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ తెలంగాణకు మంచి చేశాడు అనుకునే వాళ్ళు కింద. మీ ఒపీనియన్ని పోల్ చేయండి దయచేసి. రైట్గా శనార్థి తెలంగాణ చూస్తే, కడిగేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 50,000 ఎకరాల ఆయకట్టు తగ్గింది. డిపిఆర్ లో చూపించింది ఒకటి, క్షేత్రస్థాయిలో ఖర్చు చేసింది మరోటి. నీళ్లు అమ్ముతామంటూ బ్యాంకుల నుంచి అప్పులు. 15 బ్యాంకులతో 87,000 కోట్ల రుణాలకు ఒప్పందం. భూకంపం జోన్ లో మల్లన్న సాగర్ కట్టిండు. కాగ్ నివేదికలో బయటపడ్డ డొల్లతనం. ఏం చెప్పిండు ఎరికేనా? బ్యాంకులు అప్పులు ఇచ్చిరుగా, ఆ అప్పులకు ఏం చెప్పిండంటే, మరి ఎట్లా కడతారా వాళ్ళు, బ్యాంకు కూడా లోన్ ఇస్తే ఎట్లా కడతావా అప్పు అని అంటే చెప్పాలి కదా ఏదో ఒకటి. కేసీఆర్ ఏం చెప్పిండు ఎరికేనా? కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి రైతులకు అమ్ముతా, రైతులకు అమ్మితే ఆ తర్వాత ఇళ్లకు నల్లాలు పెట్టినా నల్లాల బిల్లులు కూడా వసూలు చేసి ఈ పైసలు ఆ పైసలు అని జమ చేసి కడతాం ఇంకా అని చెప్పిండు. పంటకు ఎకరాకి 50,000 రూపాయలు వస్తాయి, అవి కడతా అన్నాడు. పంట పండితే కూడా గని రావు. ఇట్లా మాయ మాటలు చెప్పి బ్యాంకులను కూడా టోకర పెట్టిండు కేసీఆర్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఎత్తి గుద్దుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని కాగు తన నివేదికలో కడిగి పారేసింది. 80,000 పుస్తకాలు చదివిన అప్ర మేధావి కేసీఆర్ కాక రూపాయి ఖర్చు పెట్టి కనీసం ఆటాన ప్రయోజనం తెలంగాణకు దక్కేలా చేయలేదు. కాగ్ నివేదికను గురువారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభం జరగకపోను, 50,000 ఎకరాల ఆయకట్టు పడిపోయింది అని కాగ్ తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం డిపిఆర్ లేకుండానే కేసీఆర్ కాక 25,000 కోట్లను అప్పనంగా నిర్మాణ సంస్థకు అప్పగించేశారు. మరోవైపు డిపిఆర్ లో 63,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిన కాక అంచనా వ్యయాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయిండు. మొత్తంగా ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 1,47,000 కోట్ల రూపాయల పైచీలకు వ్యయానికి పెంచేసిండు. ఎక్కడి 63,000 కోట్లు, ఎక్కడి 147,000 కోట్లు.
అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల కోసం కట్టిందా పైసల కోసం కట్టిందా అన్న అనుమానాలు చిన్నపిల్లాడి కలగమానదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో ఎకరం సాగు చేయడానికి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. 1 ఎకరం బార పెడతానికి 6 లక్షల రూపాయల ఖర్చు. వానాకాలంలో 150 టీఎంసీలు నిల్వ చేసినా యాసంగి పంటకు నీటి కొరత ఏర్పడుతుందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. 56 పనులు చేస్తే 12 మాత్రమే పూర్తయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టును 7 లింకులుగా విభజించారు. ప్రాజెక్టు పనులను 56 కాంట్రాక్టుల కింద అప్పగించగా మొత్తం 56 పనుల్లో 2022 మార్చి నాటికి కేవలం 12 పనులు మాత్రమే పూర్తయి 40 పనులు సాగుతుండగా వీటిలో పురోగతి 3% నుంచి 99% వరకు ఉంది. మరో 4 పనులు ఇంతవరకు ప్రారంభించలేదు. సివిల్ పనులు మొత్తం 1,02,267 కోట్లు కాగా 2022 నాటికి 69% పనుల్ని 70,666.48 కోట్లతో పూర్తి చేసింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 9,81,110.33 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 63,000 ఎకరాలను సేకరించారు. డిస్ట్రిబ్యూటరీ సంస్థ వ్యవస్థ నిర్మాణంతో పాటు ముఖ్యమైన పనులకు అవసరమైన భూముల సేకరణ ఇంకా కొనసాగుతుంది. అయిపోయింది కాళేశ్వరం దుకాణం క్లోజ్ అయిపోయింది. సర్వనాశనం చేసిన కేసీఆర్. అసెంబ్లీలో మొబైల్స్ బంద్. ఇన్సైడ్ చైర్పర్సన్ తీసుకోవాలి. సభ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దు. స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేసిండు. అసెంబ్లీలో మొబైల్ ఫోన్ బంద్ పెట్టాలని చెప్పిండు. కాంగ్రెస్ లో చేరిన నీలం మధు కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి అనంతరం సీఎం రేవంత్ ను కలిసి ఆశీస్సులు. నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, రఘువీర్, తిన్మార్ మల్లన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా నిన్న నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. 6 గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం. వాస్తవ బడ్జెట్ మా విధానం. గతంలో మాదిరి గ్యాప్స్ ఉండవు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం తప్పనిసరి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైన ఇచ్చిండ్రా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న సభలో మాట్లాడిన మాట. ఇక రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజ రవిచంద్ర దాదాపు ఏకగ్రీవం అయిపోయినట్టే. ఇక ఎన్నికల బాండ్లు ఎందుకు? సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాజకీయ పార్టీలపై పెను ప్రభావం. ఇప్పటి వరకు అత్యధిక ఫండ్స్ వాటా బీజేపీదే. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గురువారం వెల్లడించిన తీర్పులో అసలు ఎన్నికల బాండ్లు ఎందుకంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇక కొంపలు మునిగిపోయాయా అంటారా? కేసీఆర్ సీఎంగా చేశావా, చెప్రాసి నౌకర్ చేశావా? ప్రజా సంపదను పందికొక్కుల్లా తింటూ అసెంబ్లీకి పోవట్లేదు. బీజేపీ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అవుతుండు. ఇక మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షం సురక్షితం. ఇతర దేశాలే మన దేశ సాయం తీసుకునే స్థాయికి వచ్చినాం. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీలకు అతీతంగా ప్రధాని మోడీ ప్రజల మద్దతు. కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీలో చేరిన మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సో ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పేజీ వార్తలు. ఇక ఓటింగ్ వస్తలేదా? ఎక్కడ కథ? ఓటింగ్ రాకపోవడం ఓటింగే వస్తలేదుగా. కాకేదో మంత్రం వేసినట్టు క్లిక్ అవ్వడం లేదట. ఇది ఎక్కడ కథ? అరే ये क्या यूट्यूब भाई? Poll is not registered. అరే ఇటువంటి యూట్యూబ్ ఏందా? అవి ఓట్లు పడ్డాయి మరి ఇక్కడ కనిపించలేవు. పోలింగ్ అవ్వడం లేదు. ఓట్లు అయితే పడ్డాయి. 94% మంది కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండని చెప్పారు. అదేగా రైట్. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నాయి. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కాళేశ్వరంలో సగం వేస్ట్. రూపాయిలో 48 పైసలు వృధా. ఆ ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్. ఆదాయమే లేకుండా భారీగా ఖర్చు. 72% నిధులు అప్పుల ద్వారానే. పొంతన లేని డిపిఆర్ లెక్కలు. ప్లాన్ లేకుండా హడావిడిగా నిర్మాణం. పరిపాలనా అనుమతులు సైతం నిల్. రివైజ్డ్ డిపిఆర్ కు నో అప్రూవల్. థర్డ్ టీఎంసీపై కేంద్రానికి నో ఇన్ఫర్మేషన్. అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ సమర్పించిన సర్కార్. ఏటా విద్యుత్కే 10,647 కోట్ల రూపాయలు. కరెంటుకే చూసుకో. కరెంట్ ప్రతి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుందట అంటే 46,364 రూపాయలు ఖర్చు అవుతుంది. చూసుకో. ఇక కరెంటుకి
ఒక ఎకరం బారిస్తందుకు 46,364 రూపాయలు కరెంటు బిల్లే ఖాళీ. ఎత్తిపోతుంది కరెంటు బిల్లే ఒక్క ఎకరాకు. 5 ఎకరాలున్న రైతుకు ఎంత అవుతుంది? 2,50,000 2,50,000 కదా. ఈ 5 ఎకరాల పంటతోని 2,50,000 సంపాదిస్తాడా రైతు? పెట్టుబడి అన్ని పోగా ఏ కాలం ఇలా 20,000 30,000 వస్తే ఎక్కువ ఎకరాకు. 20,000 రూపాయలు వచ్చే ఆదాయానికి 46,000 నీటి కరెంటు బిల్లాయా కేసీఆర్ తెలియదు. 80,000 ఒక పుస్తకం చదివినోడు. నువ్వు మనిషా గాడిదా సన్నాసా? నీకు బుర్రుందా? పిచ్చిలేసిందా? తెలంగాణకు దరిద్రుని పట్టినట్టు పట్టినావు 10 ఏళ్ళ బట్టి కేసీఆర్. కాంట్రాక్టర్లకే లాభం, వాస్తవాలను దాచిన బీఆర్ఎస్. 4 ప్యాకేజీల మోటార్ల ధర 1,689 కోట్లు, పేమెంట్ మాత్రం 7,212 కోట్లు. నేను చెప్పలే కరెంటు మోటార్ల కొనుగోలు జరిగింది అని చెప్పిన. 7,212 కోట్ల రూపాయలు పెట్టి మోటార్లు కొనుక్కొచ్చిరు. ఏది కాంట్రాక్టర్కి ఇస్తే వాడు 1,689 కోట్లు పెట్టి కొనుక్కొచ్చిండు. 6,000 కోట్ల రూపాయలు తట్టుకున్నా మింగిరు. 6,000 కోట్ల రూపాయలు ఖాళీ కొనుక్కొచ్చుడే. కాగ్ చెప్తుంది ఇప్పుడు మళ్ళా, అప్పుడు ఎత్తిన మాట. డబుల్ నిధులు డైవర్ట్. నేను గతంలో చెప్పింది ఇప్పుడు కాగ్ చెప్తుంది అంతే. డబుల్ నిధులు డైవర్ట్. ఇతర పథకాలకు మళ్లించిన గత సర్కార్ లబ్ధిదారులను గుర్తించడంలోనూ ఫెయిల్. ఇస్తామన్నవి 1,00,000 ఇండ్లు, ఇచ్చింది 45,000. నిగ్గు తేల్చిన కాగ్ నివేదిక. 1,00,000 ఇండ్లు ఇస్తామని 48,000 ఇండ్లు ఇచ్చి నిగ్గు తేల్చదు. ఇది కేసీఆర్ కథ. వస్తావా కేసీఆర్? దీని మీద చర్చకేనన్నా సిగ్గుందా నీకు? శరం నీతో చర్చ కంటే కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. ముడుచుకొని వాడుకున్నాడు. చనిపోయిన వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్లు ఇచ్చిండు. 1,708 కోట్లు మిస్యూజ్ చేసిండు. 1,700 కోట్లు ముసలోళ్ళ పింఛన్ పైసలు మోసం చేసిండు. 10 ఏళ్లలో తీర్చాల్సిన అప్పు 2.52 లక్షల కోట్లు తీర్చాలి. ఇగో కేసీఆర్ కథ బయటపడ్డది. ఇంకా ఎలక్టోరల్లో బీఆర్ఎస్ టాప్. దేశంలోని ప్రాంతీయ పార్టీలో ఫస్ట్ ప్లేస్ లో ఉందట. ఓవరాల్ గా 3వ స్థానం. అమ్మ కొడుక కదరా. ఇవి ఈ రకంగా ఆడ ఏం చేసిన కాంట్రాక్టర్కి ఇచ్చిన మళ్ళీ ఎలక్టోరల్ బాండ్ రూపంలో టీఆర్ఎస్కి వచ్చినాయి ఇవి పైసలు. ఓవరాల్ గా 3వ స్థానం. 2017-23 వరకు 913 కోట్లు వచ్చినాయట కేసీఆర్. 2022-23లోనే 529 కోట్లు. గత ఏడాది కలిపితే మరింత ఎక్కువ. విరాళాలుగా వచ్చింది ఇందుకు అదనం మళ్ళా విరాళాలు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వాటి జారిని నిలిపివేయాలని ఎస్బీఐకి ఆదేశాలు. బీజేపీకి లంచం కమిషన్లుగా బాండ్లు అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపణ. ఇక దేశంలో బీజేపీ ఫస్ట్. అన్ని పార్టీల కలిపి 16,518 కోట్లు. అందులో బీజేపీ పార్టీకే 10,122 కోట్లు వచ్చినాయట. 1,547 కోట్లతో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 1,547 కోట్లు వస్తే బీజేపీ పార్టీకి 10,122 కోట్లు వచ్చినాయట. ఎక్కడి పైసలు ఇవి? ఏం ఎందుకు ఇస్తున్నారు? హరీష్ ఔరంగజేబుగా మారు. ఆయన ఆల్రెడీ ఔరంగజేబే. ఆయన మారేది ఏం లేదు. అంగిలాలు వేరే గానీ అన్ని ఔరంగజేబు చరిత్ర. అలా అయితేనే నీకు అధికారం దక్కే ఛాన్స్. కాంగ్రెస్ ను ఎదుర్కోవడం బీఆర్ఎస్ తరం కాదు. ఎవరు వస్తారో రమ్మనండి, అంతు తేలుస్తా. త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సీ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ 2,000 మంది ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్. 70 రోజుల్లో 25,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. 70 రోజుల్లోనే 25,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది గవర్నమెంట్. త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సీ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోకి నీలం మధు, ఇందిరా శోభన్ సైతం దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పి మధు నిన్న నీలం మధు కాంగ్రెస్. ఔరంగజేబు రాజు కావడానికి వాళ్ళ నాయన దంపేసి రాజయ్యుడు. మామని చంపుతాడు గంతే. రాజ్యసభకు 3 ఏకగ్రీవమే. కాంగ్రెస్ తరఫున రేణుకా చౌదరి అనిల్, బీఆర్ఎస్ నుంచి వజ్రరాజ్ రవిచంద్ర. అసెంబ్లీ సెక్రటరీ ఆఫీస్ లో నామినేషన్స్ దాఖలు. ఇక అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని 14 కోట్లు డిమాండ్ చేసినట. రూపాయలు 10 కోట్లు ఇచ్చిన ఫేవర్ గా రాని జడ్జిమెంట్. యాదగిరి సిసిఎస్ లో బాధితుడి ఫిర్యాదు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల లాయర్ వెంకటరమణపై, వేదుల వెంకటరమణపై కేసు నమోదైంది. ఎస్సీ/ఎస్టీ కేసు కూడా. అయితే ఒక కేసులో అనుకూలంగా తీర్పు ఇప్పిస్తా అని చెప్పి 14 కోట్లు డిమాండ్ చేసిరట ఎంఐఎం ఎమ్మెల్యే. ఆ తర్వాత వెంకటరమణ అనేటువంటి అడ్వకేట్. వాళ్ళ మీద కేసు నమోదైంది. రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పు, వడ్డీలు కట్టేందుకు తిరిగి రుణాలు. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చిన బీఆర్ఎస్. 2023-24 బడ్జెట్ లో 70,000 కోట్ల వ్యత్యాసం. కమిటీ నివేదిక తర్వాత నిజంగా కేసీఆర్ అంటోడు మళ్ళా గెలిచినంటే ప్రభుత్వ ఉద్యోగస్తులారా 3 నెలలకోసారి జీతం వచ్చినా మనం ఏం చేయలేకపోదాం. చాలా డేంజర్ ఉంటుంది. ఇంకా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని చెప్పిండు. తెలంగాణ తల్లి రూపంలో మార్పులు. అందరి సలహాలు తీసుకున్నాకే నిర్ణయం. మంత్రి పొంగులేటి. ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తామని మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళతో సమావేశాలు కంప్లీట్.
అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వ కులగణన తీర్మానం ఇరిగేషన్ రంగంపై మంత్రి ఉత్తమ్ వైట్ పేపర్ ఒకరోజు ముందే కౌన్సిల్ నిరవధిక వాయిదా అంటూ ఒక వార్త. ఇక మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ కడియం, ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ పక్షం. మీ దుకాణం బంద్ చేస్తాం మినిస్టర్ రేవంత్ రెడ్డి, మీ వాళ్ళతో జాగ్రత్త అని శ్రీగారు అంటా ఉండు. నువ్వు జాగ్రత్త ఫస్ట్. ఇక తగ్గేదేలే. ఐరాసాకు అన్నదాతల లెటర్ రంగంలోకి కేంద్రం. 30,000 టియర్ గ్యాస్ సెల్స్ కు పోలీసులు ఆర్డర్ ఇచ్చారట. పంజాబ్ లో రైలు రోకో, పలు రైళ్లు రద్దు. ఢిల్లీ బార్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళన, నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇవి దిశ పత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ఒక్క ప్రాజెక్టే కార్పొరేషన్ ద్వారా 66,854 కోట్ల రూపాయలు. నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న సీఎం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం, త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలను నిర్వహిస్తాం, విద్యా వ్యవస్థలో నూతన విధానాలను అమలు చేస్తాం, పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే బడులు మూసేశారు, మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్, ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పిండు. లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న సోనియా. అనారోగ్యం కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన. రాయబరేలీ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక పోటీ. 2004 నుంచి రాయబరేలీ స్థానాన్ని నిలబెట్టుకున్న సోనియా గాంధీ. ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా పెరిగిన రద్దీ. మహాలక్ష్మి పథకంతో కిక్కిరిసిపోతున్న బస్సులు. టీఎస్ఆర్టీసీలో మెట్రో తరహా సీట్లకు కసరత్తు. మహాలక్ష్మి దెబ్బకు మారుతున్న సిటీ బస్సుల సీటింగ్ అంట. ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ. జపాన్ వెనక్కి నెట్టిన జర్మనీ. 1.9% జపాన్ ఆర్థిక వ్యవస్థ జీడిపి వృద్ధి. రేణుకా చౌదరి, అనిల్ యాదవ్లకు బీఫామ్ ఇచ్చిన రేవంత్. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ఉన్న గుర్తింపే రేణుకాకు రాజ్యసభ అవకాశం. యాదవ్ ఓటర్లను ఆకర్షించడమే టార్గెట్ గా అనిల్ కు రాజ్యసభ సీటు. ముఖ్యమంత్రి మావాడే, మేము ఏం చేసినా చెల్లుతుంది. సీఎం పేరు చెప్పుకొని చక్రం తిప్పుతున్న లచ్చిరెడ్డి. రెవెన్యూ డిపార్ట్మెంట్ తన జాగీరుగా భావిస్తున్న వైనం. 4 సంవత్సరాల ఉద్యోగానికి దూరంగా ఉన్న లచ్చిరెడ్డి ఇటీవల విధుల్లో చేరిక. ఒక ఉద్యోగ సంఘం స్థాపన. రెవెన్యూ బదిలీలో చక్రం తిప్పుతూ భూదందాలకు తెర. నవీన్ మిట్టల్, ఓఎస్డి రమేష్ పాకతో చేతులు కలిపి దందాలు చేస్తూ ఉన్నట. ఏందో మరి ఇది తహసీల్దార్ సంఘం అధ్యక్షుడు. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకే వస్తుంది. వివరాలను దాతల పేర్లను చెప్పాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక సందేశ్ ఖాళీ అల్లర్లకు ఆర్ఎస్ఎస్ కారణం. సందేశ్ ఖాళీపై టీఎంసీ చీఫ్ సీఎం మమతా బెనర్జీ. ఇవి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతాలు పరచాల్సిందే. కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. నిన్న మంచి పని అయింది. పౌరులందరికీ సమాన స్వరం ఉండాలని చెప్పింది. బాండ్ల వివరాలు ఈసీ సేకరించాలి, సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ వార్త. ఇక 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు. రైతు బిడ్డ సీఎం కావడంతో వారికి కడుపు మండుతోందని చెప్పి సీఎం రేవంత్. గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ. ఇక ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. కాళేశ్వరంపై కాగ్ నివేదికలో వెల్లడి. ఇక గత ప్రభుత్వం లేదు, ఏం లేదు. ఇక ఎంత జాగ్రత్తగా ఏం అర్థం కాదు. రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు ఆదాయం వస్తుందట. 48 పైసలు వీక్తాయి. కాళేశ్వరంతో పాటు పలు అంశాలపై కాగ్ విశ్లేషణ. రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే. కాంగ్రెస్ నుంచి రేణుకా, అనిల్, భరాసా నుంచి రవిచంద్ర నామినేషన్లు దాఖలు. ఇక RRR కు తోడుగా రింగ్ రైలట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొమరవెల్లి రైల్వే స్టేషన్ కు శంకుస్థాపన చేసిందట. సరిహద్దుల్లోనే అన్నదాతలు. రైలు రోకోతో 4 గంటల పాటు రైళ్ల బంద్. నేడు గ్రామీణ భారత్ బంద్. డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెల్లడి. పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే కొత్త రుణాలు. ప్రస్తుతం రాష్ట్రంపై మొత్తం అప్పు 7,11,911 కోట్లుంది. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు. దళిత బంధుకు 1000 కోట్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి. ఇక ఏంటి అంటున్నారు, వినబడట్లేదు. కనీస మద్దతు ధర ఇవ్వాలి, మా సమస్యలు పరిష్కరించాలని రైతు అంటే చెవులకు శిల్లులు పడేలా ధ్వని. ఢిల్లీలో రైతులను చెదరగొట్టేందుకు శబ్దాయుధాలను చెవులకు శిల్లులు పడేటట్లు వదిలిపెడుతున్నట. ఆర్పీలకు కుక్కర్లు, చీరలు. విజయవాడలో నేడు ఆటోల బంధు. కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. రాజ్యసభకు 3 ఏకగ్రీవం. కేసీఆర్ కొలువులు, కాంగ్రెస్ కాయిదాలు. గురుకుల పోస్టులో గోల్మాల్ జరిగిందట. చెప్పలే లంగ కథలు రాస్తారు. నేను ఏమంటానంటే వానికి ఏ శాతం కాదు కానీ తర్వాత మాయ అంటారు. నేను అందుకే చెప్తున్నా. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఒకసారి మార్చి నోటిఫికేషన్ మళ్ళీ అని చెప్తున్నాను. అందుకే బీఆర్ఎస్ కు గింతే వచ్చినాయట. ఏం పెట్టి 2017 నుంచి వరకు ఎస్బీఐ విక్రయించిన ఎలక్ట్రల్ బాండ్ల మీద గింత అయితే గింతే వచ్చినాయి. 300 చాలా చిన్నగా వచ్చినాయట.
దేశంలో 3వ స్థానం ఉందట ప్రాంతీయ పార్టీ